ఈ హౌస్ మనం లోపల ఇంటర్నల్ డిజైనింగ్ చూసే ముందే మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్, అలానే మెయిన్ డోర్ మనం చేసిన విధానం, నెక్స్ట్ ఈ ప్యానలింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చాలా మినిమం సైజ్ అనేది ఉంది. సో ఈ మినిమం సైజ్లో నేను రైట్ అండ్ లెఫ్ట్ అండ్ డోర్ పైన లోయర్ ప్యానలింగ్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. సో ఇక్కడ హైలైటెడ్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్ లుక్లో ఉన్న టేక్ డోర్స్ మనం ఇక్కడ ఇవ్వలేదు. సో ఇది టేక్ డోర్, ఇండియన్ టేక్ డోర్ అయినప్పటికీ కూడా సో దీనిపైన మనం వినాయకుడు, లక్ష్మీదేవి సింబల్స్ లేదా కొన్ని వుడ్ కార్వింగ్స్ చేసినటువంటి డిజైన్స్ మనం ఇక్కడ ఇవ్వకుండా చాలా పీస్ఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉండే విధంగా 2 లీవ్స్ డిజైన్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఈ లీవ్స్ ని కూడా చాలా డీటెయిలింగ్ గా మనం కటింగ్ చేసి సిఎన్సి కార్వింగ్ అనేది చేయించి, సో పెయింటింగ్, ప్రాపర్ పాలిషింగ్ పెయింటింగ్ తో మనం ఈ విధమైన లీఫ్ డిజైన్ మనం తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఈ ఎంటైర్ డోర్ రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉండకుండా మనకి చాలా వరకు చేంజ్ అయ్యి ఒక డిఫరెంట్ వేలో మనకి ఈ డోర్ అనేది మనకి ప్రొజెక్ట్ అవుతుంది. సేమ్ అలానే ఈ లుక్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఇక్కడ మనం ఒక సెన్సార్ బేస్డ్ లాక్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం. సో ఇది మల్టీపర్పస్ లాక్, మీలో చాలా మందికి తెలిసిందే, ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ లాక్ను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇది కూడా మనమే ఇంటీరియర్ లోనే భాగంగానే మనమే ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ ఎంటైర్ డోర్ లుక్ చాలా ఎక్సలెంట్ అండ్ ఎలిగెంట్ గా వచ్చింది. ఈ డోర్ లుక్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మీ సిఎస్ఆర్ ఇంటీరియర్.